తప్పండి. అమరావతి కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాటకు ఆ మాట కేంద్రంతో మాట్లాడుతున్నారు. కేంద్రం దగ్గర నుంచి ఏదో గ్రాంట్లా, లేకపోతే అప్పులా, లేకపోతే హామీలా ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు రోడ్లు చాలా అధ్వానంగా ఉన్న రోడ్లని ఒక దారిలోకి పెడుతున్నారు. మళ్ళీ కేసులు అంటే కూడా వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేసినట్లు ప్రజావేదిక కూల్చడం లాంటి పనులు అయితే వీళ్ళు చేయలా. ఇమ్మీడియట్ గా చేయాలి. చట్ట ప్రకారం స్లో అండ్ స్టడీగా వెళ్తున్నారు. ఏంటి, ఒకరిని అర్ధరాత్రికి అరెస్ట్ చేయటమా, అట్లాంటివి ఏమి పెట్టుకోకుండా ఒక కేసు పెట్టాము అంటే అది నిలబడేటట్లుగా, అంటే కనీసం అరెస్ట్ చేసిన మనిషిని జైలుకి పంపించేటట్లుగా, ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసే విధంగా వీళ్ళు కేసులు పెడుతున్నారు తప్పితే ఏదో ఆగాబోగిగా కేసులు అయితే పెట్టట్లేదు. అందుకని కక్ష సాధింపు ఉంది అని అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆ అక్కస్ని ఇది చెప్పి క్యాడర్ని కాపాడుకోవటానికి ఇలాంటి అభాండం వేస్తున్నారు తప్పితే వేరే ఏమీ కాదు.